యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీరు లేవగానే ముందు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ముందుగా లేచి ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథం తెరిచి వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు చూస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే చివరి దినాలలో లేవగానే చాలా మంది మొబైల్ పట్టుకుంటారు. కానీ లేవగానే మనం మొబైల్ పట్టుకోవడం కాదు, కానీ లేవగానే నీవు ప్రార్థించి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట నీకెంతో మేలు క్షేమము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండిని సంపాదించుకొనుట, చూడండి, వెండి బంగారాలను సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుకొనుట మేలు. జ్ఞానము, ఈ లోకంలో డబ్బు, బంగారము, వజ్ర వైడూరాలు ఇవన్నీ ఎన్ని ఉన్నా జ్ఞానము లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. ఒక ఊర్లో ఒక చాలా గొప్ప కోటీశ్వరుడి కుటుంబం అంట. మరి ఆ తండ్రి ఎంతో సంపాదించాడంట. తనకు ఒక కుమారుడంట. తను మరి కోట్లకు సంపాదించాడంట. కానీ ఆ యొక్క తండ్రి చాలా అన్యాయంగా అనేకుల దగ్గర మరి సంపాదిస్తూ ఉండేవాడంట. సంపాదన అంటే చాలామంది చూడండి వడ్డీ వ్యాపారాలు, ఇంకా చాలా పనులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇంకా అలా చేస్తూ తను బంగారము, వెండి, వజ్రాలు ఇలా చాలా సంపాదించాడంట. సంపాదించేసి మరి తను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక బీరువాలో పెడితే దొంగలు పడిపోతారు. ఇంకా ఎలా అనేసి తన బెడ్ కింద మొత్తం కూడా డబ్బు, వెండి, బంగారము, ఇవన్నీ వజ్రాలన్నీ పెట్టేసి బెడ్ కింద పెట్టేసి పరుపేసేసాడంట. అది అలా కుమారుడు చూశాడంట. ఆ పిల్లోడు చూసి, నిజంగా ఆ పిల్లోడు 22 సంవత్సరాల కుర్రోడు, ఆ పిల్లోడు జ్ఞానం ఉండదా చెప్పండి? ఇక ఆ పిల్లోడు అది చూశాడు, వాళ్ళ నాన్నగారు పెట్టేది చూశాడంట. కానీ ఒక దేవుని నమ్మిన కుటుంబం, తను ఇక వాళ్ళ నాన్నగారు అలా పెట్టడం చూశాడు. తన తండ్రి మరి ఉదయమే లేచి మరి తన పనులకు వెళ్ళిపోయేవాడంట. అయితే తను ఒకరోజు ఇంట్లో కూర్చొని మరి తను ఒక పుస్తకం తీసుకొని చదువుతూ ఉన్నాడంట. చదువుతున్న సమయంలో ఎవరు ఇంటికి వచ్చారంట. ఒక 4 వచ్చారంట. ఉదయకాలమే, ఉదయం అంటే ఒక 10-11 టైంలో వచ్చారంట. వస్తే వాళ్ళు వచ్చేసి తన దగ్గర కూర్చొని మాట్లాడుతూ, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, మీ ఇంట్లో మరి క్యాష్ ఏమైనా ఉందా, ఇలా అడిగినప్పుడు వాడి యొక్క తెలివి చూడండి. మా ఇంట్లో చాలా క్యాష్ ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి అని చెప్పేసి, రండి మీకు చూపిస్తాను, మీకు కావాలా ఇస్తాను అని తీసుకొని వెళ్ళేసి చక్కగా పరుపు తీసేసి ఉన్నాయి మొత్తం వాళ్ళకి చూపించేసి, అవునా ఇవన్నీ ఇస్తావంట, ఇస్తా తీసుకెళ్ళిపోండి అన్నాడంట. చక్కగా పెద్ద గోనె సంచి తెచ్చేసి మొత్తం వాళ్ళు వేసేసుకొని చక్కగా తీసుకొని తను వెళ్ళిపోయాడంట. తర్వాతకి వాళ్ళ నాన్నగారు సాయంకాలంకి వచ్చారంట. వచ్చాక వాళ్ళ నాన్నగారు అడిగేదాకా కూడా చెప్పట్లేదంట. చక్కగా వాళ్ళ నాన్నగారు ముందుకు రాగానే ఏం చేస్తాడంటే, ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, ఇంట్లో ఆహారం కాదు ఏమీ కాదు, ఫస్ట్ వెళ్ళి ఆ యొక్క పరుపు తీసి చూస్తాడండి. వెళ్ళి పరుపు లేపు చూస్తే ఇంకేమైనా పరుపు కింద ఏం లేవు. వెంటనే లబో దిబో కొట్టుకుంటూ కొడుకుని పిలిచాడంటే, ఏంట్రా ఏమైపోయినాయి ఈ డబ్బు, ఎవరు దొంగలు పడ్డారా ఏంటంటే, లేదు నాన్న ఎవరో 4 వచ్చారు, వాళ్ళు వచ్చి కూర్చొని క్యాష్ ఉందా మీ దగ్గర అని అడిగితే నేను చెప్పాను, మీకు కావాలా అన్నాను, కావాలి అంటే తీసుకెళ్ళి చూపించి అంతా ఇచ్చేసి పంపించానండి. చూడండి, అంత డబ్బున్నా ఆ కుర్రోడికి జ్ఞానం లేకపోవడం బట్టి అంతా ఇచ్చేసాడు కదా. జ్ఞానము, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. ఈ జ్ఞానం కావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. చాలామంది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి కూడా తీరిక లేదు, బిజీ. ఏ బిజీ అంటే మొబైల్ బిజీ. ఆ బిజీలో పడిపోయి దేవుని వెతకడము, పరిశుద్ధ గ్రంథం చదవడం కూడా మానేశారు. ఇంకా మొబైల్ పిచ్చిలో పడిపోతున్నారు జనమంతా కూడా. అలా పడిపోయి చివరికి ఉన్న జ్ఞానం కూడా కోల్పోయి ఇక ఆ యొక్క మాయలో పడిపోతున్నారు.
ఆ యొక్క మొబైల్ మాయలో పడిపోయి అన్నీ మర్చిపోతున్నారు. ఆహారం మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, అక్క చెల్లెలు మర్చిపోతున్నారు, స్నేహితులు మర్చిపోతున్నారు, దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. ఇంకా పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని అన్నీ మర్చిపోయి వాళ్ళ లోకము, వాళ్ళ ప్రపంచం అంతా కూడా మరి ఆ మొబైల్లోనే ఉండిపోయి జ్ఞానము లేని వారిగా అవుతున్నారు. ఈ అన్నిటికంటే ముఖ్యం జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఎంత గ్రంథం బైబుల్ చదువుతూ ఉండగా నీవు జ్ఞానమును కలిగిన వానిగా మార్చబడుతూ ఉంటావు. జ్ఞానము రావాలి అంటే, జ్ఞానము కావాలి అంటే దేవుడితో ఉంటేనే ఆ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ లోకంలో ఉంటున్న డబ్బు, ధనము, ఆస్తుల కంటే జ్ఞానం అనేది మనకి చాలా అవసరం. ఆ కుర్రోడికి చక్కగా రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని మంచి జ్ఞానం ఉంటే ఆ ధనాన్ని ఎందుకు అప్పగిస్తాడు? ఈ రోజులలో చిన్న పిల్లోడు, కుర్రోడు కూడా మీ ఇంట్లో ధనం ఉందా అంటే మా ఇంట్లో ఏమీ లేదని చెప్తారు. చూడండి వాడు ఎంత జ్ఞానవంతుడు అంటారు. అంటే దేవుడితో ఉండాలి. దేవుడిలో ఉంటే నిజంగా ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం ఉంటే అన్ని విషయాలలో కూడా విషయాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడినట్లుగా వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అటు జ్ఞానము కోసం ప్రార్థన చేయండి. అతి జ్ఞానము కావాలి అని నువ్వు ఎంతో ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. అటు జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకుంటూ ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఈరోజు నువ్వు ఇచ్చింటే నీ వాగ్దానాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రతివేకం అతి క్రాస్ ది కమాండ్ ది లిస్ట్ అండ్ మీ గోబ్లిక్ ఆఫ్ ఫ్లవర్ ఇమా ఈ యొక్క వాక్య వేకమును బట్టి అడుగుచున్నాము నాయన. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభా ఈ లోక జ్ఞానము వ్యర్థము ప్రభా, నీ జ్ఞానము మాకుండుట మేలు నాయన. నీ జ్ఞానమే మా జీవితంలో ప్రతిదీ కూడా విజయాన్ని ఇస్తూ ఉంటుంది ప్రభా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి నా ప్రభా ప్రతి దినము కూడా ప్రికావా షామ్ది లిబోదాస్తి కామ్ది మైకెండ్ ఫ్లవరీమా నీ జ్ఞాన వేకము చేత నింపండి. ప్రతి బిడ్డను కూడా ప్రభా వైకెండ్ మీ సోబ్లిస్ట్ అండ్ మీ కౌరి కమాదర ప్రతి వేకమైన ఆశీర్వాదముల చేత నింపమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.